నాని వెలిగిస్తే
రమాదేవి గారు చెప్పట్ల సీనియర్ వెంటనే సూర్య నమస్కారం చేసుకోమని చెప్పండి. ఎవరికి వాళ్ళు ఆతురతగా ఉంటారు, మనం చెప్పితే కొంచెం ఆగుతుంది. మీకు ఆ దేవదేవుని ఉన్న అమితమైన వాత్సల్యము, ఆ కరుణామయుడు
కారుణ్యమూర్తి. ఆయన శుభాశిష్యులు మీకు మీ కుటుంబానికి అతి శీఘ్రమే ఉండాలి. వెంకటేశ్వర వారిని ప్రత్యక్షంగా దర్శించి సేవించిన పుణ్యాత్ములు శ్రీ రంగనాథ్ గారు గురుగారు చెప్పినట్టుగా వెంకటేశ్వర వారి జ్ఞాని జనకులు సోపల్లి కృష్ణ నాయుడు గారు విశ్వనాథ్. మరి వెంకటేశ్వర స్వామి వాళ్ళ కుటుంబ ఇలవెల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన దయతో ఆయన అంశతో వెంకటేశ్వరం వారు జన్మించాలి. పుణ్యభూములు ఒక అవధూత సార్వభౌముడిగా, ఒక పరిగణమూర్తిగా, భక్తులకు పిలిచే ప్రకారంగా ఒక్కసారి పిలిస్తే చాలు. మీరు ఎవరైనా వచ్చినప్పుడు స్వామి వారు ఒప్పు చూశారు. కాలం గడిచే కొద్దీ స్వామి దివ్య స్వరూపం చూడండి. నా కష్టాలు తీర్చేటువంటి నా ఆత్మ బంధువు ఆవిష్కరిస్తాను. స్వామి మళ్ళా రావాలని. మరి స్వామివారు వెంకటేశ్వర స్వామి యొక్క అక్షతో జన్మిస్తే ఈనాడు సంతానం లేనటువంటి లక్షలాది మంది యువతి యువకులను వివాహమైన వారికి వెంకటేశ్వరాన్ని స్మరించి ధరిస్తే చాలా సంతాన కార్యక్రమం. ఎంతో మంది వరగుడి క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఒక నిద్ర చేస్తే ఒక అభయం ఈ మధ్య కూడా మన మిత్రుడు ఒక ఆయన చెప్తున్నాడు. మన గుడికి వచ్చి ఆయన ఒక క్షేత్రాన్ని నిర్వహిస్తున్నాడు. సంతానం లేదు, ఇద్దరు టీచర్ వరగుడి దివ్య క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ నిద్ర చేస్తే ఆ స్వప్నంలో స్వామి వారు ఒక రాయి ఇచ్చారు. మళ్ళా కొద్దిసేపటికి ఇంకొక రాయి, ఆ భార్యాభర్తకు చిన్న రాయి వాళ్ళ స్వప్నంలో కనపడి కాలానుగుణంగా వాళ్ళకు నిత్యాలు కుమారులు జన్మించారు. ఆయనే చెప్తున్నాడు. అంటే ఎవరైనా కొన్ని దోషాల వల్ల సంతానం లేనిటువంటి నూతన దంపతులు శ్రీ స్వామి వారిని 3 శుభశనివారములు దర్శించి అక్కడ చూడండి ఉయ్యాలలో బాల వెంకటేశ్వరాన్ని కొలువై ఉన్నారు. ఆ ఉయ్యాల చుట్టూ 9 సార్లు ప్రదర్శన చేసి దేవదేవుడిని స్మరించిన అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు జన్మనిస్తారు. వాళ్ళ అంతేకాదు, వాళ్ళ బాగోగులన్నీ కూడా వెంకటేశ్వర వారే చూస్తారు. ఒక రిమోట్ కంట్రోల్. నిజంగా ఈ క్షేత్రము ఈ ప్రాంతంలో దేవదేవుడు రావడం మన అందరి అదృష్టం. భక్త జన హృదయ ప్రాంతం లోకహిత దినరక్షకుడు ఆ స్వామి మానవులే కాదు, ఈ ప్రపంచ పుణ్యభుల్లో మూగజీవులు ఎందుకు కూడా అత్యంత కరుణమయుడు. కారణం మూగజీవులు అంటే ఆవులు, ఎద్దులు, వాటికి భయంకరమైన జబ్బులు వస్తే ఆ రైతులు రైతు స్వామిని దర్శిస్తే ఆ జీవులకు ఉపశమనం కలిగేది. విస్తరాకులో వడ్డించడం జరుగుతుంది. ఆ మూగజీవులు తింటే స్వామికి తృప్తి. అది వెంకటేశ్వరం మీరు నమ్మండి, భరించండి. అలాగే కాలం అవుతుంది కదా, ఈరోజు వెంకటేశ్వరం వారే అన్నదాత. మరి ఈ వారం అన్నదానం అద్భుతమైన పేరే. ఇందాక 10 చదువుతున్నారు. వెంకటేశ్వరం పేరుతో పట్టులు అన్నం పెట్టిన అప్పుల బాధలు అన్ని వాటి పారిపోతాయి. స్వామిని నమ్మాలి. ఈరోజు అన్నదాతలు శ్రీ నాగళ్ళ కృష్ణ చైతన్య కావ్య దంపతులు మా ఇటండి. వాళ్ళ అబ్బాయి వెంకట్ ఉద్భవ్ పుట్టినరోజు. ఇందాక ప్రసిద్ధ చూశాను రెండమ్మ స్వామి దగ్గరికి. సో ఆ ఉద్భవుకు శ్రీ స్వామి వారి శుభాశిషులతో ఆ బిడ్డ
నేను స్వామి వారికి చెప్తూ శుభాశిషులు విన్నామా వారి అసలు మన సొంత బిడ్డలే కదా అత్యంత ప్రేమగా చూసండి పొరిగించేవాడు ఆ వీధిలో ఉన్నవాడు మనకు అనుకోకుండా పరిచయమైన వాళ్ళే ప్రేమగా చూస్తారు. మనం పెంచి వాళ్ళ భవిష్యత్తు ఆ బిడ్డను ఆశీర్వదించండి. శుభాశిషులు. ఆయుష్మాన్ భవ అఖండ సరస్వతి మార్కండేయ తేజ బాబు పుట్టినరోజు విశేషించుకోండి. ఆ బాబు ఇంట్లో లేడు. అక్క ఒక్క నిమిషం శేషవసరంతో